హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని కలెక్షన్స్ ఇవాళైతే నేను చూపించే కలెక్షన్స్ మిస్ చేసుకుంటే కనుక ఇంకా మంచి కలెక్షన్స్ 100% మీరైతే మిస్ అయిపోయినట్టే. చక్కని గౌన్స్ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్లో ఫుల్ అంటే ఫుల్ వైరల్ అయిపోతున్నటువంటి ఈ కలెక్షన్స్ మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. టోటల్గా నేను మీకు ఈరోజు 10 డిఫరెంట్ కలెక్షన్ అయితే చూపిస్తానండి. కొన్ని కాటన్, కొన్ని ఏమో మనకి కోటా ఫ్యాబ్రిక్, వీటిలో అయితే కనుక ఉన్నాయన్నమాట. అన్ని లింక్స్ మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కొన్నిట్లో కలర్ చార్ట్ కూడా అయితే కనుక వచ్చున్నాయి. సో ఇది చూడంగానే కాస్త గుర్తుపట్టేసి ఉంటారు మీరైతే కనుక. క్లోజప్ లుక్లో అన్నీ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్యాటర్న్స్, ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి మంచి మంచి డిజైన్స్ అండి ఈరోజు అయితే కనుక మనం చూసేవి అన్నీ కూడా. సో ఇదైతే కనుక పింక్ కలర్, దీనిలో కూడా మళ్ళీ కలర్ చార్ట్ ఉంది. సైజెస్ అన్నిట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఏది కావాలనుకున్నా కానీ మీరైతే మిస్ చేసుకోకుండా తీసుకోండి. లింక్స్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేసేస్తున్నాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి, చూసారా ఎంత బాగున్నాయో. ఇది కూడా చాలా బాగుందండి. అండ్ పింక్ కలర్ ఒకటి, బేబీ పింక్లో మంచిగా వర్క్ వచ్చాయన్నమాట. అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి సెలబ్రిటీస్ దగ్గర నుంచి. అండ్ మోస్ట్ సేలింగ్ అనమాట ఇది. కస్టమర్స్ దగ్గర నుంచి సింగిల్గా తీసుకునే అందరికీ కూడా అయితే కనుక ఇవి మనకి ట్రెండ్లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ కాబట్టి నేను మీకు షేర్ చేయడానికి తీసుకొచ్చాను. మన పేజ్ని ఇమ్మీడియట్గా ఫాలో అయిపోయి చెప్తాను. సో ఇలాంటి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ఇంకా కూడా ఫాలో అవుతున్నారో లేదో చూసుకోండి. ఫాలో అయితే కనుక ఇలాంటి కలెక్షన్స్ అప్డేట్స్ అనేది మీకు దొరుకుతాయి. హ్యాపీగా అయితే కనుక మీరు చక్కగా పర్చేస్ చేసుకోవడానికి చాలా చాలా యూజ్ వస్తాయి. కలెక్షన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కొన్ని ఏమో షేడెడ్లో కూడా తీసుకొచ్చానండి. మంచి ప్యాటర్న్స్ ఇలా ఉంటాయన్నమాట. నైస్ స్లీవ్స్ పైన అయితే కనుక మీరు చక్కగా ట్రెండింగ్గా వేసుకునేటువంటి డిఫరెంట్ కలెక్షన్ అనేది మనం చూడబోతున్నాము. ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఒక్కొక్కటిగా కలెక్షన్ అయితే కనుక ఎలా ఉన్నాయి ఏంటి అని అయితే కనుక. ఫస్ట్ వన్ అయితే కనుక అండి కోటా నుంచి మొదలు పెట్టినాము. కోటాలో కూడా చాలా ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ ఈ మంచి బ్లూయిష్ కలర్ పైన అయితే కనుక ఓపెన్ చేస్తున్నాను. గౌన్ అయితే చాలా బాగుంది. ఇలా ఉంటుందన్నమాట. మిడ్ లెంత్ పైన అలా ఉంటుందండి మనకైతే కనుక. లెంత్ వచ్చేసి ఇక్కడ మీరు ఆ వర్క్ కూడా చూసుకోండి. నేను చాలా క్లోజప్ లుక్లో చేస్తున్నాను. అలాగే విత్ లైనింగ్ వచ్చింది అండ్ నెక్ లైన్ కూడా చాలా బాగుండింది. సో కలర్ కూడా చక్కగా ఉంది. కోటా మెటీరియల్ పైన అయితే కనుక ఫుల్ ట్రెండ్ అవుతున్నటువంటి అండర్ బడ్జెట్ పీసెస్ అని చెప్పాలి. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో కన్నా మీకు ఇక్కడే చాలా తక్కువగా ఉన్నాయి. మీరు కంపేర్ చేసుకోండి. నచ్చింది అనుకుంటే కనుక సైజెస్ అయితే స్టాక్ అవుట్ అవ్వకముందు తీసేసుకోండి. ఒక చిన్న ఎలాస్టిక్ లాంటిది అయితే కనుక మనకి ఇక్కడ ఒక కుచ్చులాగా ఇచ్చేసారు. హ్యాండ్ అయితే కనుక మనకి ఇట్లాగా స్కాలప్ కట్ మీద అయితే కనుక ఇచ్చారనమాట. మీరు చూసుకుంటే అర్థమవుతుంది. ఇక్కడ కూడా నేను ట్రై చేస్తున్నాను క్లోజప్ లుక్లో ఇవ్వడానికి. అండర్ బడ్జెట్ అండి. సైజెస్ ఉన్నాయి. మీకు ఫ్రంట్ అయితే కనుక ఇలా వస్తుంది. లైనింగ్ కూడా చూపిస్తాను. అండ్ ఇదైతే కనుక బ్యాక్ సైడ్ గౌన్ లుక్. ఇదైతే కనుక లైనింగ్ అనమాట. లైనింగ్ వచ్చేసి మనకి పాలిస్టర్ లైనింగ్ వచ్చిందండి. సేమ్ కలర్ పైన అయితే కనుక వేశారు. ఇలా కూడా చూపిస్తా చూడండి. లెంత్ ఎలా వచ్చిందని కూడా ఫ్రీగా ఇచ్చారండి. సేమ్ కలర్ ఉంది, బాగుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది మన ఫస్ట్ది. నెక్స్ట్ అయితే కనుక అండి వైన్ కలర్ గౌన్. ఇది కూడా చాలా బాగుంది. స్కాలప్ కట్ మీద అయితే కనుక ఇట్లాగా డిఫరెంట్ వర్క్ అయితే కనుక వచ్చింది. వీటిలో నేను మీకు లైట్ కలర్స్ తెప్పించాను, డార్క్ కలర్స్ కూడా తెప్పించాను. కాస్త క్లోజప్ లుక్లో ఒక్కసారి అయితే కనుక ఇలా చూసేసుకున్నారంటే కనుక మీకు అర్థమవుతుంది ప్యాటర్న్ ఎలా వచ్చిందని. ఇది కూడా అంతేనండి. సేమ్ అయితే కనుక హ్యాండ్ మీద అయితే కనుక ఇట్లా ఎలాస్టిక్ ఫిట్టింగ్ రావడం వల్ల మీకు గ్రిప్పింగ్ బాగుంటుంది. ఎల్బో లెంత్ వరకు హ్యాండ్ వస్తుంది. స్కాలప్ కట్లో అయితే కనుక వచ్చింది. నెక్ లైన్ కూడా మనకైతే కనుక ఇట్లాగా డిజైన్ కట్ లాగా అయితే కనుక మనకి తీసేసుకుని చక్కగా అయితే కనుక వర్క్ చేశారు. చాలా బాగున్నాయి, అస్సలు మిస్ చేసుకోవద్దు. మీకు డార్క్ కలర్ అయితే డార్క్ కలర్కి వెళ్ళిపోండి, లైట్ కలర్ అయితే లైట్ కలర్ వెళ్ళిపోండి. సో ఆ ప్యాటర్న్స్లోనండి నేను కొన్నేమో థ్రెడ్ వర్క్లో తెప్పించాను, కొన్నేమో ఇట్లా అయితే కనుక స్టోన్ వర్క్లో తెప్పించాను అనమాట. ఇది కూడా అంతే. ఇది ఏంటి దానికి దీనికి డిఫరెన్స్? కలర్ సేమ్ ఒకేలాగా ఉంది కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ ఫ్రంట్ వచ్చినటువంటి వర్క్ డిజైన్ ఏదైతే ఉందో అండి అది డిఫరెంట్ ఉంది. అండ్ థ్రెడ్ కలర్ కూడా అయితే కనుక మనకి మార్చారనమాట. అది దీనికి ఉన్నటువంటి డిఫరెంట్. ఇది సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ నెక్ లైన్, సేమ్ హ్యాండ్, సేమ్ లెంత్ మనకైతే యూజ్ చేశారండి. ఇదైతే కనుక కంప్లీట్గా గౌన్ యొక్క డీటెయిలింగ్ అనేది ఇలా వస్తుంది. అండర్ బడ్జెట్ పీస్, అస్సలు అంటే మీరు మిస్ చేసుకోవద్దు. ఇది కూడా చాలా బాగుంటుంది వేసాక ఫిట్టింగ్. షార్ట్ వీడియో నేను మీకు తొందరలోనే ప్రొవైడ్ చేస్తాను ఆఫ్టర్ వేరింగ్ లుక్ ఎలా ఉందనేసి అయితే కనుక. దెన్ మీరు చూసుకుని అయితే కనుక హ్యాపీగా అయితే కనుక తీసుకోండి. నో ఏజ్ లిమిట్, ఎవరైనా మీరు హ్యాపీగా అయితే కనుక వీటిని వేసేసుకోవచ్చు. ఇంకా మరొక డిజైన్ అండి. ఇది కూడా అయితే చాలా బాగుంది. అండర్ బడ్జెట్లో అయితే కనుక చాలా చక్కగా వచ్చినటువంటి ఈ డిజైన్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి. చాలా మంచిగా అయితే కనుక కనిపిస్తుంది. బేబీ పింక్లో మనకి ఈ ఫ్రంట్ వర్క్ చూసుకోవచ్చు, నెక్ లైన్ చూసుకోవచ్చు. నెక్ కూడా సేమ్ ఉండింది. ఫ్రంట్ అయితే వర్క్ ఇలా వచ్చేసింది కదా. హ్యాండ్ కూడా మనకైతే కనుక ఎల్బో లెంత్ వరకు హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఎలాస్టిక్ ఫిట్టింగ్లోనైతే కనుక వచ్చాయన్నమాట. ఆల్రెడీ నేను మీకు ఒక లైనింగ్ చూపించాను కదా అండి. మిగిలినవన్నీ కూడా ఇంకా సేమ్ అంతే.
ప్యాటర్న్ అంతా కూడా ఒకటే, మీకు నచ్చిన స్టైల్ థ్రెడ్ వర్క్ని బట్టి అయితే కనుక మీరు తీసుకోవడమే. ఇదైతే కనుక లైనింగ్. ఇంకేమైనా డౌట్ ఉందంటే కనుక మీరు నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా అయితే కనుక ఆన్సర్ చేస్తానండి. వర్క్ చూసుకోండి ఒకసారి, ఓకేనా. అయితే కనుక సేమ్ కోటా ఫ్యాబ్రిక్లోనే స్లీవ్స్ కొంచెం డిఫరెంట్గా మనకైతే కనుక ఫ్రంట్ ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్లో వచ్చినటువంటి 3 డిజైన్లు అయితే కనుక చూపిస్తానండి. డిఫరెంట్ కలర్స్ పైన అయితే కనుక మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది. హ్యాండ్ అయితే కనుక షోల్డర్ కమ్ హ్యాండ్ అనమాట, ఇట్లా కుచ్చులతోనైతే కనుక వచ్చింది. ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా అండి, ఇట్లాంటి ప్యాటర్న్స్ చూడాలనుకుంటే తప్పకుండా మన పేజ్ని అయితే ఫాలో అయిపోండి. ఇంకా కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొస్తున్నాను మీకు అందరికీ కూడా షేర్ చేయడానికి. అండ్ గేరా, అండ్ ఇది కూడా మీకు లైనింగ్తో అయితే కనుక చాలా చక్కగా వచ్చింది. అండర్ బడ్జెట్ ప్యాటర్న్ వర్క్ చూసుకున్నారని అనుకుంటున్నాను. ఇందులో ఇంకో కలర్ కూడా తెప్పించానండి, బేబీ పింక్ కలర్. వీటిలో కొన్నిట్లో కలర్స్ కూడా ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ బట్టి మీరు వెళ్ళిపోవచ్చు. సైజెస్ అవ్వకముందే ట్రై చేయండి, చాలా లేటెస్ట్గా వచ్చాయన్నమాట. నాకు తెలుసు మీకు ఇంకా కూడా ఎవరు చూపించి ఉండరు వీటిని. సో ఇదైతే కనుక బేబీ పింక్లో అయితే కనుక వచ్చిందండి. హ్యాండ్ అయితే కనుక మనకి ఇలాగే వస్తుంది, ఫ్లవర్ డిజైన్ స్టైల్ అయితే కనుక వచ్చింది. ఓకే, ఇలా ఉంటుంది మొత్తం అంతా కూడా. ఇది షోల్డర్తో పాటుగా హ్యాండ్ అనేది మనకి ఇలా వస్తుంది అనమాట. నేను వేసుకున్న లుక్ కూడా పెడతానండి తొందరలోనే, ఆఫ్టర్ వేరింగ్ లుక్ అనేది కూడా ఎలా ఉందనేది. దాన్ని మీకు ఇంకా కూడా క్లియర్గా క్లారిటీగా ఇవన్నీ కూడా మనకి చక్కగా అర్థమవుతాయి. ఇప్పటికైతే మీరు చూసుకోండి, ఏదైతే మీకు కనెక్ట్ అవుతుంది, ఏదైతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నారో సైజ్ వేసేసుకోండి, తీసేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఇందులో బ్లాక్ అండి, బ్లాక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఈ వర్క్ బాగా హైలైట్ అయింది అనిపించింది నాకైతే మాత్రం. సో బ్లాక్ లవర్స్ ఎవరైనా ఉన్నా, లేదు ఒకవేళ అవి లైట్ కలర్స్ అవుతున్నాయి, కొంచెం డార్క్ ఉందనుకున్నప్పుడైనా కానీ మీరైతే హ్యాపీగా బ్లాక్ వెళ్ళిపోండి. దూరం నుంచి కూడా భలే అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇది. సో ఇది కూడా చాలా మంచి పీస్, సేమ్ హ్యాండ్స్ వచ్చాయి మీకు పైన కూడా చూపించినట్టే ఇందాక. ఇదైతే కనుక ఓవరాల్గా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్తో అయితే కనుక కంప్లీట్గా గౌన్ యొక్క లుక్ అనమాట. సో నెక్స్ట్ అయితే కనుక షేడెడ్లో ఇప్పుడు మీకు చూపిస్తానండి. 2 షేడ్ పైన అయితే కనుక వస్తాయి. ఇదంటే బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక మనకు వస్తుంది. పైన అంతానేమో మనకి గ్రీన్ వచ్చింది కదా, కిందలో అయితే కనుక మనకి గ్రీన్, తర్వాత అయితే కనుక ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే కనుక మనకి గౌన్ అనేది ఈ విధంగా వెళ్తుందండి. కల్నేత కాంబినేషన్ అంటే లైక్ కల్నేత మీన్స్ షేడ్ వైజ్గా, స్టెప్ వైజ్గా షేడ్ అనమాట. ఇవి ఇట్లా ఉంటుంది. సేమ్ ఇంతకుముందు మనం చూపించాం కదా, షోల్డర్ కలుపుకుంటూ హ్యాండ్స్ వస్తాయి కదా, అలా వచ్చిందనమాట. ఇదైతే కనుక మీకు ఫ్రంట్ వర్క్ చూసేసుకోండి ఒకసారి, సింపుల్గా ఎంత చక్కగా అయితే కనుక ఆరి వర్క్ ఇచ్చేసారని. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా గౌన్ అయితే ఇలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా చక్కగా ఒక కుచ్చు లాంటిది ఇచ్చేసారు. అండ్ ఇదైతే కనుక మనకి విత్ లైనింగ్లో దీని ప్యాటర్న్ పాలిస్టర్ లైనింగ్తో వచ్చింది, ఇంటర్లాక్ వచ్చింది. చక్కగా అయితే కనుక వర్క్ అనేది తీసుకున్నారనమాట. ఇది ఒకవేళ ఇలా మీకు నచ్చుతుంది, లాంగ్లో కావాలి అని అనుకున్నప్పుడు అయితే కనుక ఇది కూడా ఒక మంచి కాంబినేషన్ అండి, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నేనైతే కలర్ వైజ్ దీన్ని హైలీ రికమెండ్ చేస్తాను. కంప్లీట్ ఇదైతే కనుక కాటన్ అనమాట. ఇది ఒక ప్యాటర్న్ అండి. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ ఇట్లానే, దీంట్లోనే మనకైతే కనుక యాష్ కలర్ పైన అయితే మనకి సేమ్ కాటన్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చినటువంటి మంచి రెడిష్ అలాగే బ్రిక్ కలర్ కాంబినేషన్ పైన వచ్చినటువంటి డిజైన్ అనమాట. కొంచెం పైన చూసుకున్నట్లయితే మనకి బ్రిక్లా వచ్చేసి మధ్యలో అంతా కూడా ఇట్లా మనకి రెడ్, కిందికి వచ్చేపటికైతే కనుక మనకి ఇట్లాగా యాష్ కలర్ కూడా కాదండి, గ్రీన్ పైన అయితే కనుక ఉంది. ఇది ఒక షేడ్ యాక్చువల్గా. ఇట్లా కూడా మీరైతే కనుక నచ్చింది అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. ఆ వర్క్ వేరే, ఈ వర్క్ వేరే. విత్ లైనింగ్ వచ్చేసింది. ఇది కూడా హ్యాండ్ కమ్ మనకైతే కనుక రెండు మనకి షోల్డర్ పార్ట్తో అయితే కనుక ఇట్లా కలుపుతూ మంచి డిజైనర్ స్టైల్ పైన అయితే కనుక ఈ డిజైన్ వచ్చింది. అన్నీ బాగున్నాయి, మీ ఇష్టం. ఇంకా ఏదైతే తీసుకోవాలని అనుకుంటారో అదైతే ఇమీడియట్గా తీసేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఇదొక డిజైన్ ఎల్లో అండ్ మనకైతే కనుక ఇది కొంచెం హెవీగా ఉందండి, పీస్ కూడా బరువుగా కూడా ఉంది, గేర బాగా వచ్చింది. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది వాటితో పోల్చుకుంటే. మనకి ఏమంటారు వెయిట్ వైజ్గా అయితే కనుక అవి కొంచెం మామూలుగా ఉన్నాయి కానీ ఇది కాస్త వెయిట్ ఉందండి, గెర కూడా హెవీగా వచ్చేసింది. ఇదైతే కనుక పీస్ విత్ కప్స్తో కూడా వచ్చిందండి. వాటికైతే కనుక మనకి కప్స్ ఏం రాలేదు, ఇది నార్మల్గా ఉంది. వీటికైతే కనుక కప్స్ కూడా వచ్చాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చూడొచ్చు. ఒకవేళ కప్స్తోని కావాలనుకుంటే కనుక ఇలా తీసేసుకోండి. మంచి డిజైన్, ఇది కూడా హెవీ పీస్, మంచి భారీ పీస్ అండి. ఎల్లో అండ్ కింద అయితే కనుక మనకి ఇట్లా గ్రే కలర్ స్టైల్, పిస్తా గ్రీన్ చెప్తామా, కొంచెం ఇంగ్లీష్ కలర్స్ ఉంటాయి కదా, దాంట్లో అయితే కనుక షేడ్లోని మనకి ఇన్ని వెరైటీ కలెక్షన్స్ అయితే కనుక వచ్చున్నాయి. లైనింగ్ కూడా చూద్దాం ఎలా వచ్చిందో. ఎల్లో కలర్ పైన అయితే కనుక లైనింగ్ వచ్చిందండి. సో మీకు ఇంత కూడా నేను ఎక్కడ మిస్ చేసుకోకుండా అన్ని డీటెయిలింగ్ ఇచ్చేసాను. అన్నీ కూడా ఆల్మోస్ట్ కాటన్ అండ్ కోటా మెటీరియల్స్ అండి, అన్నీ కూడా పాలిస్టర్ లైనింగ్స్తోనే వచ్చేసాయి. సో ఇవి
ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నవన్నీ కూడా మన ఫాలోవర్స్ కోసం నేను తీసుకొచ్చినవి. ఫాలో అయిపోండి. ముందు ముందు కలెక్షన్స్ చూస్తే ఇంకా కూడా ఫిదా అయిపోతారండి. మీకు చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి అన్ని కలెక్షన్స్ కూడా మన పేజ్లో డెఫినెట్గా డిఫరెంట్ యాప్స్ నుంచి అయితే కనుక నేను మీకు షేర్ చేస్తాను కాబట్టి మీ షాపింగ్కి 100% మన వీడియోస్ అనేది యూజ్ అవుతాయి. హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు. మన ఫాలోవర్స్కి వ్యూవర్స్కి అయితే కనుక రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా అండి, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోరు కానీ డైలీ ఫాలో అవుతారనమాట. వాళ్ళు కూడా చెప్తున్నాను, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కూడా డెఫినెట్గా వీడియోని షేర్ చేయండి. రేపు కలుద్దాం మరో వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బాయ్ బాయ్.